హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కోర్టు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ మొత్తం పోస్టులు అయితే 1673 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులు 8వ తేదీ నుంచి అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అయితే అయ్యింది. జనవరి 31వ తేదీ వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. ఈ కోర్టు నోటిఫికేషన్కు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు 10th, 8th, 9th, 10th, ఇంటర్, డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దీంట్లో పోస్టులు వచ్చేసి జూనియర్ అసిస్టెంటు, అటెండర్సు, రికార్డ్ అసిస్టెంట్సు, ఇలా మరెన్నో పోస్టులు ఉన్నాయి. సబార్డినేట్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ పోస్టులు ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి, ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో షేర్ చేయండి. మన ఛానల్లో 10వ తేదీన డ్రా తీస్తామని ఇదివరకే చెప్పడం అయితే జరిగింది. ఈ డ్రా తీసే వీడియో నేనైతే డిస్క్రిప్షన్లో కానీ వీడియో ఎండులో కానీ ఇస్తాను. ఆ వీడియో చూసి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో షేర్ చేయండి. ఇక్కడ హైకోర్టు పోర్టల్ అయితే ఓపెన్ చేయండి. పోర్టల్ ఓపెన్ చేస్తే పోర్టల్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ అని ఉంది కదా, ఈ రిక్రూట్మెంట్ పైన క్లిక్ చేయండి. రిక్రూట్మెంట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయి మీకు పూర్తి డీటెయిల్స్ ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. మీకు చూపించడానికి ఎగ్జాంపుల్గా నేను ఒకటైతే క్లిక్ చేస్తాను. ఆఫీస్ సబార్డినేటర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికి శాలరీ వచ్చేసి 19,000 నుంచి 58,850 వరకు అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి 2వ తేదీన నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. 8వ తేదీ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. 10th, ఇంటర్, డిగ్రీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆఫీస్ సబార్డినేటర్ ఆదిలాబాద్ డిస్టిక్లో అయితే 10 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ డీటెయిల్గా ఓసీకి ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని ఉన్నాయి, బీసీకి ఎన్ని ఉన్నాయి, బీసీడీకి ఎన్ని ఉన్నాయి, ఎస్సీకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ డిస్ప్లేలో మీకు కనిపించడం అయితే జరుగుతుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీరే పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి. భద్రాద్రి కొత్తగూడెంలో అయితే 4 పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్ సిబిఐలో మాత్రం 7 పోస్టులు ఉన్నాయి. సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్లో 26 పోస్టులు అయితే ఉన్నాయి. సిటీ స్మాల్ కేసెస్ కోర్ట్ హైదరాబాద్లో 17 పోస్టులు ఉన్నాయి. హన్మకొండలో 12 పోస్టులు ఉన్నాయి. జగిత్యాలలో 3 పోస్టులు ఉన్నాయి. జన్గాన్లో 11 పోస్టులు అయితే ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లిలో 2 పోస్టులు ఉన్నాయి. జోగులాంబ గద్వాల్లో 1 పోస్ట్ అయితే ఉంది. కామారెడ్డి డిస్టిక్లో 9 పోస్టులు అయితే ఉన్నాయి. కరీంనగర్ డిస్టిక్లో 8 పోస్టులు ఉన్నాయి. ఖమ్మం డిస్టిక్లో 27 పోస్టులు ఉన్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్లో 7 పోస్టులు అయితే ఉన్నాయి. మహబూబాబాద్లో 7 పోస్టులు ఉన్నాయి. మహబూబ్ నగర్లో 4 పోస్టులు ఉన్నాయి. మంచిర్యాలలో 25 పోస్టులు ఉన్నాయి. మెదక్లో 12 పోస్టులు ఉన్నాయి. మేడ్చల్ మల్కార్జిగిరిలో 18 పోస్టులు అయితే ఉన్నాయి. సీజన్ జడ్జ్ హైదరాబాద్ దాంట్లో 39 పోస్టులు అయితే ఉన్నాయి. ములుగులో 3 పోస్టులు అయితే ఉన్నాయి. నల్గొండలో 15 పోస్టులు అయితే ఉన్నాయి. నారాయణపేటలో 4 పోస్టులు ఉన్నాయి. నిర్మల్లో 7 పోస్టులు ఉన్నాయి. నిజామాబాద్లో 13 పోస్టులు ఉన్నాయి. పెద్దపల్లిలో 10 పోస్టులు ఉన్నాయి. రాజన్న సిరిసిల్లాలో 13 పోస్టులు అయితే ఉన్నాయి. రంగారెడ్డి డిస్టిక్లో 53 పోస్టులు అయితే ఉన్నాయి. సంగారెడ్డి డిస్టిక్లో 6 పోస్టులు అయితే ఉన్నాయి. సిద్దిపేట డిస్టిక్లో 17 పోస్టులు ఉన్నాయి. సూర్యాపేట డిస్టిక్లో 31 పోస్టులు అయితే ఉన్నాయి. వికారాబాద్ డిస్టిక్లో 12 పోస్టులు ఉన్నాయి. వనపర్తి డిస్టిక్లో 5 పోస్టులు అయితే ఉన్నాయి. వరంగల్ డిస్టిక్లో 14 పోస్టులు ఉన్నాయి. యాదాద్రి భువనగిరిలో 21 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ విధంగా ఆఫీస్ సబార్డినేటర్ పోస్టులు మాత్రమే ఇది. మీకు ఇంకా వేరే నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి దాని మీద క్లిక్ చేసి ఏ డిస్టిక్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఏ క్యాస్ట్ వాళ్లకు ఎన్ని ఉన్నాయి చూసి ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.